దశమ భాగాల పేరుతోటి కొంతమంది పాస్టర్లు, కొంతమంది నేను మెన్షన్ చేస్తున్నా, వాళ్ళ లగ్జరీల కోసం కావాలని క్రిస్టియానిటీని పీడిస్తారా లేదా? పీడించడం అయితే నేను ఎక్కడ చూడలేదండి. పీడించడం కాదు, చెప్తారు దశమ భాగాలు మీరు ఇవ్వాలని చెప్తారు. దశమ భాగాలు ఇవ్వడం తప్పేం కాదండి. ఎందుకంటే వీళ్ళు కష్టం అసలు దేవుడు ఎందుకు పెట్టాడు అనేది మనం వీళ్ళు కష్టం చేసుకోరు, వీళ్ళు సంపాదిస్తారు, దశమ భాగం ఎందుకు ఇవ్వాలి? పాస్టర్కి ఎందుకు ఇవ్వాలి? లేదండి, ఇప్పుడు దేవుని పని చేస్తున్నప్పుడు వాళ్ళని పోషించాలని బాధ్యత మన మీద ఉంది. అది ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడే ఇప్పుడు 12 గోత్రాల వాళ్ళు ఒక గోత్రానికి లేవి లేకపోతే లేదు దేవుని పని అట్లా కదండి. దేవుని పని చేసేటప్పుడు మరి వాళ్ళ పోషణ ఎలాగా, ఆ పోషణకి మిగిలిన 11 గోత్రాల వాళ్ళకి అప్పచెబుతాడు. అట్లాగే దేవుని పని చేస్తున్నటువంటి సేవకులకి వాళ్ళకి కుటుంబం ఉంటుంది, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. మరి వాళ్ళని పోషించాలని బాధ్యత సంఘం మీద ఉంటుంది కదా. అది ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇస్తారు. దశమ భాగాలని పేరే కానీ దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి మనం వెళ్దాం రండి. మీ ఇష్టం వచ్చినటువంటి గ్రామాన్ని ఇస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు నాకు తెలిసిన అయిపోయింది. మీ ఇష్టం వచ్చినటువంటి గ్రామాన్ని ఎన్నుకోండి. మీరు ఒక సండే నేను తీసుకెళ్తా, లెక్కేద్దాం మనం. వచ్చే ఆదివారం వచ్చే కానుకలు కానీ లేదా ఆదివారం నెల ఫస్ట్ వీక్లో వచ్చేటువంటి కానుకలు కానీ లెక్కేద్దాం. ఎంతమంది దశమ భాగాలు ఇస్తారో చూద్దరుకోండి. ఓకే, ఒక్కటి నిమిషం. దీంట్లోనే చెప్తా నేను. దీంట్లో ఇంకెంత దిగజారిపోయారో, బగారన్నము ఇంకోటి ఏదో పెడతాడు, ఇంత చికెన్ పెడతారు ఒకరోజు పెట్టి, అది పెట్టేది 10 మందికి, పెట్టింది 100 మంది, కానీ లెక్క రాసి పంపిస్తే మిషనరీల నుంచి డబ్బులు పడతాయంటే నిజమేనా? పాస్టర్లకు చికెన్ మటన్ పెట్టి మిషనరీలు అట్లా ఎవరండి అంటే పెడుతున్నాం మీరు అన్నం లేదు, అక్కడ నుంచి వచ్చే డబ్బులు ఎలా ఉంటాయి అంటే చికెన్ మటన్ కాదు, కొంతమంది పేదవాళ్ళని వితంతువులు లేదా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన అలాంటి వాళ్ళని పోషించడానికి విత్ ప్రూఫ్స్ తోటి, ఎవిడెన్స్ తోటి మనం బిల్లులు కానీ అవన్నీ పంపిస్తే ఏదన్నా సహాయం చేసినట్టు కొన్ని సంస్థలు ఉన్నాయి. అది కూడా మోడీ గారు వచ్చినాక దాదాపు 95% అన్ని మూతపడిపోయినాయి, ఆపేశాడు ఆయన. ఏదో కొన్ని పెద్ద సంస్థలు అన్నీ ఇదిగా ఉన్నాయి అంతే. వాళ్ళ ద్వారాగా ఎన్నో హార్ట్ ఆపరేషన్లు జరిగినాయి. నాకు తెలిసి రాజమండ్రిలో పాస్టర్ గారు దైవజనుడు చిన్నపిల్లలు చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళకి గుండె ఆపరేషన్లు కానీ వాళ్ళకి చాలా ఇది కానీ, పేదవాళ్ళకి వితంతువులకు వాళ్ళ సహాయం కానీ, అనేక మంది వికలాంగులకు వాళ్ళకి ఆ సైకిళ్ళు అలాంటివి కానీ చాలా మేలు జరిగిందండి ఇప్పటి వరకు కూడా మన ఇండియాలో. రకరకాల ఎవరైనా మిస్యూజ్ చేసినటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉండొచ్చు, లేరని నేను అన్నాను. ఇప్పుడు కూడా మన క్రైస్తవులు అందరూ మంచోళ్ళని యేసుక్రీస్తే చెప్పాడు. అందరూ మంచోళ్ళు ఉంటారు, వాళ్ళల్లో కూడా కొంచెం తప్పు చేసేవాళ్ళు ఉంటారు. అటువంటి మాట దేవుడే చెప్పాడు. ప్రభువా ప్రభు అని పిలుస్తుంటారు కానీ వాళ్ళ నాలుక మీదే ఉంటాయి, కానీ వాళ్ళ హృదయం చాలా దూరంగా ఉంటుంది నాకు అని చెప్పి దేవుడే చెప్పాడు అనమాట. అందువల్ల అందరూ మంచి చేస్తారని కాదు, కానీ అయితే క్రిస్టియానిటీలో ఒకటి గమనించాలి మనం, ఈ విధంగా చేసిన వాళ్ళు పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఇతరులతో మీరు పోల్చుకుంటే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. అది ఇందాక మీరు దశమ భాగాల గురించి ఒక మాట చెప్పారు, దాని గురించి కూడా ఇప్పటివరకు ఎవరు తెలియని ఒక విషయం చెప్పాలి. దశమ భాగం అనేది బైబిల్లో దేవుడు పెట్టినటువంటి విధి, అది పాత నిబంధన కాలం. అది ఎందుకు పెట్టాడనంటే దశమ భాగం దేవుడికి డబ్బులు ఎందుకు, మీరు నాకేంటి అంటాడు దశమ భాగం ఎందుకు, అసలు దేవుడు ఏం చేసుకున్నాడు, ఆయన ఇవన్నీ సృష్టికర్త ఆయనే కదా, ఆయన సృష్టించుకోలేడా? కానీ మనం డబ్బు మీద వ్యామోహం లేకుండా, డబ్బు కంటే నేను దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను, మన హృదయం కానీ మనం ఏదన్నా కానీ మనకు వచ్చిన దాంతో అంత కాకుండా ఇదిగో కొంత నేను దేవునికి కేటాయిస్తున్నాను, నేను దేవునికే ప్రయారిటీ ఇస్తున్నాను, డబ్బుకి కాదు. సో అటువంటి భావన మనలో కలగటానికే దేవుడు అది పెట్టాడు తప్ప, లేదంటే వీళ్ళు ఎవరో దేవుడు పెట్టినా లేకపోతే కొంతమంది పాస్టర్లు వాళ్ళకి కావాలి రావాలని పాత నిబంధనలు అది నేను చెప్తున్నాను. 12 గోత్రాల వాళ్ళు ఉండేవాళ్ళు అప్పుడు, వాళ్ళలో ఒక గోత్రం మాత్రం దేవుని పని చూసేవాడు, వాళ్ళకి ఈ 11 గోత్రాల వాళ్ళకి ఆ పని అప్పచెప్పాడు, వాళ్ళని పోషించే పని. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి దైవజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళని గాలి భోజనం చేస్తే బతకలేరు కదా. ఇప్పుడు ఉదాహరణ చూస్తే ఇప్పుడు వీళ్ళు పంతుళ్ళు పూజారులు ఉన్నారు, వాళ్ళు ఏం కష్టపడి అంతే మరి ఇటే వస్తారని కాదు. ఇప్పుడు గుడి ముందు గుళ్ళు ముందు ఉండీలు ఎందుకంటే తీసేయచ్చుగా, ఎందుకు మరి ఉండీలు ఎందుకు పెట్టుకున్నారు? గుడి ముందు ఉండీలు ఎందుకు పెట్టుకున్నారు చెప్పండి, తీసేయచ్చు కదా. మరి పూజారులు ఉన్నారు, వాళ్ళేమి కష్టపడి వృక్షాలు దొరికి మూటలు మోసి సంపాదించుకో కుటుంబాన్ని పోషించుకోరుగా, ఎవరో మీలాంటి వాళ్ళు ఇస్తేనే కదా. కాబట్టి ఆ వ్యవస్థ అందరూ. ఇంకొకటి ఉంది కానీ దశమ భాగాలు ఎక్కడ ఒక విషయం, రూపాయి వేయచ్చు, 100 రూపాయలు వేయచ్చు, 1000 రూపాయలు. దీనికంటే ఘోరమైన పని ఉంది మీకు హిందూ మత గ్రంథాలు మీకు తెలియట్లా. చెప్పండి. ఇది బ్రహ్మవేత్త పురాణంలో ఏమని ఉంటుందంటే, బ్రాహ్మణుడికి ఏదైనా మీ ఇంట్లో ఏదైనా కార్యం జరిగించినప్పుడు దక్షిణ ఇయ్యలేదనుకోండి,
రోజు రోజుకి చక్రవడ్డీ రూపంలో వడ్డీ పెరుగుతూ ఉంటుంది. ఉమ్. అంటే వడ్డీ అని లేదు అక్కడ. సపోజ్ మీరు ఆ దక్షిణకి మీరు ఆయన చేసిన పనికి సపోజ్ 1000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి ఈరోజు. మీరు కనుక ఇవ్వలేదనుకోండి, వారం రోజులకి అది 5000 అయింది, ఉమ్. నెల ఉందనుకో 10,000 అయింది. అట్లాగా దాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటుంది, పెరుగుతూ పోతుంది. నువ్వు కనుక వాళ్ళకి దక్షిణ ఇవ్వకుండా కనుక నువ్వు ఏదైనా కార్యం జరిగించుకుంటే నువ్వు నరకానికి పోతావు. ఉమ్. ఈ పుస్తకం ఇప్పుడే చూపిస్తా. ఓకే. నమ్ముతున్నావా లేదని చూపిస్తాను. ఆ. చూస్తే మంచిది, ఎందుకంటే అది ఇంపార్టెంట్ విషయం కదా. ఈ మాట స్వయంగా శివుడే చెబుతాడు పార్వతితోటి. ఉమ్. ఇది ఇప్పుడు నేను చెప్పేటటువంటి రెఫరెన్స్ ఏంటంటే ఉమ్. ఇది బ్రహ్మవివర్త పురాణం. ఉమ్. బ్రహ్మవివర్త పురాణం గణపతి కాండము 7వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు నేను చెప్తున్నాను. ఉమ్. ఇక్కడ ఏమని ఉంటుందంటే ఇప్పుడు పార్వతీదేవితో శివుడు చెబుతున్న మాట ఇది. ఎవరు ఋషులు లేదా ఇంకొకటి చెబుతున్న మాట కాదు, స్వయంగా శివుడు చెబుతున్న మాట పార్వతి. ధర్మకార్యములను ఆచరించున్న సమయమున దక్షిణ ఇయ్యవలసిన సమయమును కానీ దానిని ఈయనచో శత్రు బాధలనంది దీనుడు అగును. నీకు శత్రువుల బాధలు వస్తాయి, నీకు డబ్బులు కనుక ఇవ్వకపోతే, దక్షిణ ఇవ్వకపోతే దీనుడు అగును. దక్షిణ ఇవ్వవలసిన సమయం తప్పి ముహూర్త కాలం గడిచినచో రెట్టింపు దక్షిణ ఇయ్యాలి. ఒక దినము దాటినచో ఇవ్వవలసిన దక్షిణ కంటే 4 రెట్లు ఎక్కువ దక్షిణ ఇయ్యాలి. ఒక రోజు గడిచిందంటే 4 రెట్లు పెంచు కూడా పోతుంది. 4 రెట్లు, 2 కూడా కాదు, 4 రెట్లు ఇవ్వాలి. తర్వాత పక్షం గడిచినచో 100 రెట్లు ఎక్కువగా ఇవ్వాలి. 15 రోజులు గడిచింది అనుకోండి, అప్పుడు 100 రెట్లు ఎక్కువ ఇవ్వాలి. అంటే ఏంది, ఇప్పుడు నువ్వు 1000 రూపాయలు ఇవ్వాలని 1,00,000 ఇవ్వాలి. అర్థమైందా? 100 రెట్లు ఎక్కువ దక్షిణ నొసగాలి. దక్షిణ ఇవ్వాల్సిన సమయం నెల దాటినచో 500 రెట్లు ఎక్కువ దక్షిణ ఇవ్వాలి. 6 మాసాలు దాటించో ఇంకనూ 4 రెట్లు ఎక్కువ దక్షిణ ఇవ్వాలి. సంవత్సరం దాటించో చేసిన ధర్మకార్యం అంతయు నిష్ఫలమైపోవును. నువ్వు సంవత్సరం దాకా నువ్వు ఇవ్వలేదనుకో, నువ్వు అప్పుడు దాకా ఏదైతే నీ ఇంట్లో ఏదన్నా ఒక బ్రాహ్మణుడి చేత ఏదైనా కార్యం జరిగిస్తావు అదంతా కూడా వ్యర్థం అయిపోతుంది నీకు, దానివల్ల ఏం రాదు. అతడు చేసిన ధర్మం అంతయు నశించిపోను. అప్పటి వరకు నువ్వు ఏదైనా చేసి ఏదైనా ఉండే మీ అకౌంట్లో ఏదైనా పుణ్యాలు చేసినటువంటి ఏమైనా ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా బ్యాలెన్స్ అంతా పోయిద్ది, ఏముండదు. ఓకే. తర్వాత చివరకు అతడు 1000 సంవత్సరముల నరకముల నుండి బాధలను అనుభవించను, నరకానికి పోతాడు. టోటల్గా చెప్పాలని అంటే దీని సారాంశం ఏందయ్యానంటే బ్రహ్మవివర్త పురాణంలో ఉన్నదని చెబుతున్నా. మీరు కనుక బ్రాహ్మణుడి చేత ఇంట్లో ఏదైనా ధర్మకార్యాలు ఇవన్నీ ఏదైనా చేయించుకొని దక్షిణ కనుక ఇవ్వకపోతే రోజు రోజుకి అది ఈ వడ్డీ ఇది మామూలుగా కాదు, 4 రెట్లు 5 రెట్లు 10 రెట్లు 100 రెట్లు 500 రెట్లు భయంకరమైన వడ్డీలు ఎలాగున్నాయి అంటే, ఇది మనం ఏదన్నా ఆన్లైన్ లోన్ ఏదైనా తీసుకున్నటువంటి వాళ్ళకి అది వాళ్ళు కోలుకోలేనంత వడ్డీ పడుతుంటే లేట్ అయ్యింది, అట్లా ఉంది ఇది. తర్వాత చివరికి నువ్వు కనుక అతనికి దక్షిణ ఇవ్వకుండా అన్ని రెట్లు లేట్ అయినా సరే అన్ని రెట్లు నువ్వు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడితే నరకానికి పోతావు. మరి ఎక్కడ నీ దశం భాగం అయిపోతే నరకానికి పోతాను బైబుల్ ఎక్కడ చూపిండి నాకు. పాస్టర్లు చెప్తారు కదా నరకానికి పోతాను లేదు, ఎవరు చెప్పరు. పాస్టర్లు చెప్పేది ఇంకొకటి చెప్పేది నాకెందుకు, సాంబశివరావు చెప్పేదో పాస్టర్లు చెప్పేదో క్రాంతి గారు చెప్పేదో నాకు అనవసరం. నా బైబుల్ ప్రమాణం, బైబుల్ ప్రమాణం, దేవుని ప్రమాణం. ఇది ఇది సాంబశివరావు కావట్లేదు, ఇది సాంబశివరావు కావట్లేదు, క్రాంతి కావట్లేదు, పాస్టర్ కావట్లేదు, పూజారి కావట్లేదు. స్వయంగా దేవుడు శివుడు పార్వతీదేవితో తన భార్యతో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? బ్రాహ్మణులకు కనుక దక్షిణ ఇవ్వకపోతే నరకానికి. నేను ఒకటి చెప్పనా, ఇప్పటికీ కూడా బ్రాహ్మణులు 10,000 రూపాయల దక్షిణ అడిగినప్పుడు వాళ్ళు 10,000 రూపాయలు ఇయ్యరు, 5,000 రూపాయలు 6,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు తృప్తిపడి కాళ్ళు మొక్కి దండం పెట్టి పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అండ్ గుళ్ళకు పోయిన ప్రతిసారి 1,00,000 ఉంటే 1,00,000, 50,000 ఉంటే 50,000 తీసా లేరు. తోసినంత మొక్కుకొని మంచి జరగాలని మొక్కేస్తారు. అంతేగాని ఈ ఇల్లు ఉన్నట్టుగా పాటిస్తారు మీరు అంటారు కదా, వాళ్ళు ఉన్నట్టు అయితే చేస్తలేరు. కానీ మీరు ఖచ్చితంగా దశమ భాగాలు ఇవ్వాలని కొన్ని చర్చలలో రాసి ఉంది. చెబుతానండి మీ దగ్గర ఇట్లా ఉండి ఉంటది. ఇప్పుడు అసలు ఎవరు కానుకలు కూడా అడగట్లా, ఉండీలు ఉంటాయి. నేను కూడా చూపిస్తా, కానుకలతోటి కానుక తీసుకొచ్చి మీ దగ్గర పెట్టి నువ్వు దశం భాగా పెడతారు, మీ ఇష్టం వచ్చినంతే ఎత్తావు అంతే. దశం భాగాలు నువ్వు ఎత్తావు అని చెప్పేసి గొంతు మీద కత్తి పెట్టి ఎవరు అడగట్లా. అడగరు, వాడికి చాలా అబాండాలండి, పాస్టర్ల మీద అబాండాలు వేస్తున్నారు, తప్పండి. ఒకసారి రండి నా దగ్గర, ఏ చర్చ్ ఇదే హైదరాబాద్ లో మీ ఇష్టం వచ్చినటువంటి చర్చ్ చెప్పండి నాకు, మనం వెళ్దాం. నేను ఉంటా, అవసరం అయితే రేపు ఆదివారం కదా నేను ఉంటా, మన ఇద్దరం వెళ్దాం, కెమెరాలు తీసుకొని రండి, ప్రూఫ్స్, ఇదిగో ఈ చర్చికి వెళ్దాం రండి అని చెప్పండి. మీ ఇష్టం వచ్చినటువంటి చర్చికి ఎక్కడైనా సరే కానుకలు అడిగేటప్పుడు ఎవరైతే వెళ్దారండి చర్చి సతీష్ గారి దగ్గర కానీ వెళ్దాం, మీ ఇష్టం.
వెళ్దాం రేపు పొద్దున్న. అక్కడ కుర్చీకో రేట్ ఉంటుంది, ఎవరైనా సరే ఏం కుర్చీకో జరుగుతుంది రేట్ ఉంటుంది అట ఆడ. అది కాదు, అవి కాదు, 5 దశం భాగాల గురించి కాదు అది చెప్పేదేనండి. ఎవరైనా సరే కానుక ఒకవేళ లేవు అనుకోండి జేబులో, అలా అలా ముందు పెడతారు, అది పాస్ అయ్యి వెళ్ళిపోతారు. లేదా నేను ఇయ్యాలనుకుని నా జేబులో ఎంత ఉంటే అంత ఇస్తా, నువ్వు ఎంత ఇయ్యి అని చెప్పేసి ఎవరు కూడా కానుకలు అడిగేవాడు ఇప్పుడు సరే చెప్పరు, సరే పాస్టర్ కూడా చెప్పడు. సరే లేనిపోని నిందలండి పాస్టర్ కదా, సార్ ఓకే పాస్టర్లు అంటే చులకన అయిపోయింది. సార్ ఓకే పాస్టర్లు అంటే లేనిపోని వాళ్ళు ఏం అనరు అని చెప్పేసి లేనిపోని మీలాంటి అవమానాలు లూకుట్రా ఊరుకునే నిజం చెబుతాం. అలాంటి వాళ్ళు మేమేం చేస్తాం. ఇప్పుడు బ్రదర్ సతీష్ వ్యాపారమా? అసలు బ్రదర్ సతీష్ మాట్లాడదాం, సతీష్ కుమార్ గారి గురించి మాట్లాడదాం. ఇది అయిపోయి దశం భాగాల గురించి అయిపోయి ఎక్కడ కూడా ఏ పాస్టర్ కూడా ఈ కానుకలు అడిగే వాళ్ళు కానీ ఎవరు కూడా పోయి మీరు డబ్బులు ఇస్తేనే ఆడ నుంచి కదులుతామని అంటారు. ఎవరు కూడా లైన్గా వెళ్తుంటారు, అటు వెళ్తా ఉంటారు, ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటారు, వాళ్ళ దగ్గర వెళ్ళిపోతారు. చాలా చోట్ల ఏం జరుగుతుందంటే ఒక ఉండి పెడతారు, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత పోతా పోతా వాళ్ళ దోచినంత దాంట్లో వేసి వెళ్ళిపోతున్నారు. చాలా చోట్ల అదే జరిగింది.